ఈరోజు మనం ఎవరమైనప్పటికీ కూడా యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, మీకున్న బాధలన్నీ నేను తీసేస్తాను. ఆమేన్. మీకున్న సమస్యలన్నీ నేను తీసేస్తాను. నాకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని కూడా ఇష్టపడి ప్రేమించాడు కదా! ఇష్టపడి ప్రేమించే కదా! నరుడినైతే ఎక్కడి నుంచి తయారు చేశాడు? మట్టి నుంచి. కానీ స్త్రీని ఎక్కడి నుంచి తయారు చేశాడు? ఎముక నుంచి. హల్లెలూయా. కనుక ప్రియులారా, బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి మీరు అందరూ కూడా దేవుడు ప్రేమించి ఎన్నుకొని మిమ్మల్ని తయారు చేశారు. ఆ యొక్క స్త్రీకి ఎలాగైతే విశ్వాసం ఉందో మీకు కూడా ఎప్పుడు ఏముండాలండి? విశ్వాసము ఉండాలి. ఎవరి వల్ల కాని పనులు నా దేవుడు నా పట్ల చేస్తాడు అని విశ్వాసం ఉన్నది అనుకునే వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సో మీ దేవుడు మీ పనులన్నీ చేస్తాడు. మీరు ఏడ్చుకొని కూర్చొని ఇంట్లో విల్లవిల్లాడిపోతూ దుఃఖపడిపోతూ నాకెవరున్నారు, నాకెవరు చూస్తారు అని మీరు బాధపడకండి. మీ గదిలో యేసుప్రభు ఉన్నాడు, మీ ఇంట్లో యేసయ్య ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఫోటోలు పెట్టుకుంటే యేసుప్రభు కాదండి, దేవుని హృదయంలో మీరు తలంచుకుంటే యేసయ్య ఉన్నట్టే. సో ఏమి అమ్మ లేదు, నాన్న లేదు, తమ్ముడు లేడు, చెల్లి లేదు, కొడుకు లేదు, కూతురు లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, అన్నం పెట్టట్లేదు, బో పెట్టట్లేదు అనుకోకండి. ఆ రోజు దేవుడు ఎవరిని అలా పోషించాడు, మిమ్మల్ని కూడా అలా పోషిస్తాడు. మీరు ఒకటే నమ్మకం ఉంచాలి, యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య నా యందు ఉన్నాడు, నన్ను కాపాడుతాడు. ఆమేన్ చెప్పండి. నమ్మకం ఉందా అందరికీ? నమ్మలేదా? ఆ స్త్రీ అక్కడ యేసు ప్రభుకి ఏమైనా ఇచ్చినట్టుందా? లేదే. ఆమె ఏమి ఇచ్చింది, ఏమి కలుగుందంటే యేసు ప్రభుకి ఏమి ఇచ్చింది అక్కడ? ఆమె హృదయం ఇచ్చింది. ఇంకేమిచ్చింది? ఏమిచ్చింది? హృదయం ఇచ్చింది. ఇంకేమిచ్చింది? యేసు ప్రభుకి విలువ ఇచ్చిందండి. ఏమిచ్చింది? విలువ ఇచ్చింది. అక్కడ ఏమని విలువ ఇచ్చిందంటే, వీళ్ళు ఎవరి వల్ల కాదు గాని యేసు ప్రభు వల్ల అవుతుందని విలువ ఇచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. ఎందుకనంటే వీళ్ళు ఎవరి వల్ల అవ్వదు, ఇది అయితే దేవుడి వల్ల అవుతుందని దేవుడికి విలువ ఇచ్చింది. కాబట్టే ఆమె ఎదురు పడకుండా వెనక వస్త్రం, వెనక సైడ్ నుంచి వస్త్రాన్ని తాకింది. ఆ తాకినప్పుడు దేవుడు బలం ఆమెలోకి వెళ్ళిపోయాట, ఆమె స్వస్థత పొందుకుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆమె ఏం పొందుకుందండి? స్వస్థత. ఈ రోజు మనం యేసయ్యకి విలువ ఇచ్చేవారుగా ఉండాలి. విలువ ఇవ్వడం అంటే ఏంటమ్మా, ఆయన కనబడట్లేదు కదా అంటే, ఆయన పరిచర్య చేస్తున్న సేవకులను మనం గౌరవించాలి. ఆయనకి ఉదయాన్నే లేవగానే మొదట దేవునికి మనం ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడికి వెళ్తున్న యేసయ్యకి చిన్న ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళాలి. అంతేకాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడిపోకూడదు. ఎందుకంటే యేసు ప్రభు నాతో ఉన్నాడు కాబట్టి నాకు భయం ఏంటి, నా దేవుడు నన్ను కాపాడుతాడు అని చెప్పి వెళ్ళాలి, ఉండాలి. కానీ జ్ఞానము కలిగి మనం ఉందుముగాక. ఆమె విలువ ఇచ్చినట్టు మన యేసయ్యకి ఏం ఇవ్వాలండి? విలువ ఇచ్చేవారుగా. విశ్వాసము ఉంచడము, విశ్వాసంతో దేవుడిని అడగటమే దేవుడికి విలువ ఇవ్వటం. ఆమేన్. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడతాయి అన్నట్టుగా మీరు అడిగిన ప్రతిదీ దేవుడు మీకు ఇస్తాడు, కానీ మంచి వాటిని ఇస్తాడు. మీరు కనుక మనం అడిగేవన్నీ కూడా ఏమనాలంటే, అందుకే మీకు నేర్పిస్తున్నాను, దేవుడి చిత్తము జరుగునుగాక అనండి. అందరూ ఏమనాలి? దేవుడి చిత్తము జరుగునుగాక అని ఎప్పుడైనా మీ ప్రార్థనలో ఎత్తిపట్టుకుంటే అందులో ఏ మోసం మాయ ఉన్న దేవుడు మిమ్మల్ని ఆ స్థితి నుంచి తప్పించేస్తాడు. ఎందుకనంటే మనం కొన్ని ఇష్టాలు ఎవరికి ఇవ్వాలి? దేవుడి ఇష్టానికి మనం విడిచిపెడదాము గాక. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? కాపాడుతాడు. ఆమేన్. అయితే ఈ స్త్రీ ఏం చేస్తుందనంటే, నన్ను ముట్టుకొని స్వస్థపరచడానికి ప్రభువా నన్ను స్వస్థపరచని అడుగుతుందని మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే ఏమని ఉంటదనంటే, యేసు వెనుకను తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. కుమారి ధైర్యముగా ఉండుము. ఏమంటున్నాడు మనల్ని దేవుడు? ధైర్యము. మనలో ఏముండాలి చెప్పండి అందరూ? స్త్రీ అనేటప్పుడే ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోయిందా సాతాను మిమ్మల్ని నొక్కేస్తుంది.